నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుడు. తరతరాల నుండి మన పూర్వీకుల నుండి ఆకులు, అలుములు, చెట్లు, కాయలు, పండ్లతోటి, ఆకులతోటి మన పూర్వీకుల కాలం మన పెద్దలు మంచి వైద్యం చేసుకొని ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. మా మా వంశంలో నాది ఐదో తరం. ఐదో తరం అంటే మా ఊరికి మా తాతల కాటికి సంతానం కోసం బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. బండ్లు కట్టుకొని అక్కడ 2 రోజులు ఉండి మందు తీసుకొని పోయేవాళ్ళు. పూర్వీకుల కాలం మా పెద్దల కాడ ఎక్కడెక్కడ పల్లెల్లో వచ్చేవారు. చెంచుల కాడికి పోతే, అయ్యా నాకు సంతానం కాలే, నాకు పెళ్ళి 10 ఏళ్ళు అయింది, 9 ఏళ్ళు అయింది, 11 ఏళ్ళు అయింది, అన్ని డాక్టర్ల కాడికి పోయినాం, అన్ని మందులు తిన్నాం, అందరి కాడ తిన్నాం. చెంచోళ్ళ కాడికి పోతే పిల్లలు అవుతారంటే చెంచోళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? చక్కని వైద్యము, అమ్మాయికి ముట్టునొప్పి ఉండని, తెల్లబట్ట ఉండని, ఊదుకావిలో జబ్బు ఉండని, అప్పుడు థైరాయిడ్ పేరు ఊదుకావిలో జబ్బు ఉండని, తర్వాత కుష్మరోగం ఉండని, వేడి ఉండని, డేటు రాకపోని, గర్భచిత్తులో పాపలం ఎటువంటి చెగరోగాలు ఉండని, అన్ని రోగాలకి చక్కని వైద్యం కనిపెట్టారు చెంచోళ్ళు. ఎందుకంటే ఆ చెంచోళ్ళ వైద్యం అనేది చాలా పవర్ఫుల్. ఎందుకంటే సంతానం లేకపోతే చాలా బాధ. ఎందుకంటే దేవుడిచ్చిన వరం, ఒక సంతానం అనేది దేవుడిచ్చిన వరము. ఆ సంతానం అనేది అయితే ఆ ఇంట్లో అత్తకెళ్ళుండి కానీ, ఇక మామకెళ్ళి కానీ, తల్లిదండ్రికి వెళ్ళి కానీ, అయినపోయిన చుట్టాలు కానీ, ఇళ్ళ పక్కల కానీ సంబరపడతారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లోడైనా పిల్లైనా మంచి ఆ అమ్మాయికి మంచి మార్కులు వస్తాయి, మంచి ప్రేమ అభిమానం ఉంటుంది, మంచిగా అమ్మాయిని చూసుకుంటారు, ఆ పిల్ల తల్లిని మంచి విహారంగా చూసుకుంటారు. కాబట్టి ఆ సంతానం కోసం ఒక చెట్టు 2 చెట్లు చూపిస్తున్నాను. ఆ చెట్లు ఏం చెట్లు చూడండి. ఇది అడవిలో ఉంటుంది. బిస్రమాను అంటారు దీన్ని, బిస్రమాను అంటుంది. ఇది బిస్రమాన్ అంటారు, దీని పేరు బిస్రమాన్ అంటారు. దీని పేరు దంతె చెట్టు అంటారు. దంతె చెట్టు అంటే దీనికి ముళ్ళు ఉంటాయి. దంతె చెట్టు ఎక్కడైనా పుడుతుంది, ఎండాకాలం పుడుతుంది. బిస్రమాను దంతె చెట్టు. దీని ఏర్లు, దీని ఆకులు, దీని కాయలు, దీని పండ్లు సమూలం తీసుకోవాలి. 5 రకాలు తీసుకోవాలి, 5 భాగాలు తీసుకోవాలి. 5 భాగాలు తీసుకొని చల్లగా నీడలో ముక్కలు చేసి నీడలో ఆరిన తర్వాత, నీడలో 4 రోజులు ఆరిన తర్వాత, ఎండలో 1 రోజు ఆరిన తర్వాత బాగా రోట్లు వేసి దంచి, పూర్వకాలం జిన్నులు వేసేవాళ్ళు కాదు. జిన్నులు వేసి ఆ మందులో పవర్ పోతుంది. మిక్సీలు వేసిందని ఆ మందులో పవర్ పోతుంది. రోట్లనే దంచాల. రోట్లో దంచి ఆ పొడి వస్త్రగాలం పట్టుకొని దాంట్లో ఈ పౌడర్ ఒక 1/4 కేజీ అయితే, బామంచాల పౌడర్ ఒక 1/4 కేజీ, నాకేసాల పొడి ఒక 1/4 కేజీ, తర్వాత ఉలువల పొడి ఒక 1/4 కేజీ, శనగల పొడి ఒక 1/4 కేజీ, అన్నీ 4 రకాలు 1/4 కేజీ, ఇది ఒక 1/4 కేజీ మొత్తం కలిపి ఒక పౌడర్, ఒక 1/4 కేజీ పౌడర్ తయారు చేసి, ఆ పౌడర్ని ఒక మనిషికి ఒక నెలకు ఒక 1/4 కేజీ ఉంటుంది. ఆ 1/4 కేజీ పౌడర్ ఏం చేయాలంటే, ఆడపిల్లలు పొద్దున ముఖం కడుక్కుంటేనే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి, 2 సార్లు బియ్యం కడుక్కొని ఆ బియ్యం నీళ్ళు వారేసి మనం 3వ సారి బియ్యం నానబెట్టుకొని, ఆ బియ్యంలో నానబెట్టిన నీళ్ళతో ఉడగట్టుకొని ఈ పౌడర్ కలుపుకొని పొద్దున్నే ఖాళీ కడుపున ముఖం కడుక్కుంటే తాగాలి ఆడపిల్ల. టీ తాగ ముందుకు, ఏం తిన ముందుకు పొద్దున్న తాగి 1 గంట వరకు ఏం తినకూడదు. పొద్దున పూట ఒకసారి తీసుకోవాలి. సాయంత్రం పూట కూడా 5 అయిన తర్వాత ఎన్ని పనులు ఉన్నా, ఏమున్నా ఆ పనులు పక్కన పెట్టి మనం శుభ్రంగా కాలుముఖం కడుక్కొని ఈ పౌడర్ ఒక చెంచా తీసుకోవాలి. తీసుకుంటే ఆడపిల్లకు సంతానం సమస్య ఏమన్నా ఉండని, ముట్టునొప్పి ఉండని, తెల్లబట్టు ఉండని, ఊదుకావిలో జబ్బు ఉండని, కుష్మరోగాలు ఉండని, సంతానం కాక ఇబ్బంది పడుతుంటారు. ఆడపిల్లకు నీటి బుడగలు ఉండని, గర్భచిత్తులు ఏమన్నా పాపలు ఉండని ఆడపిల్ల సమస్య చక్కగా ఈ 2 మూలికలతోటి, ఆ 4 వస్తువులతోటి మిశ్రంగా పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ తీసుకుంటే బాడీలో గర్భచిత్తులు ఏం పాపలు ఉన్నా, ఆ తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఉడుకున్నా, వేడున్నా అన్నీ తగ్గిపోయి చక్కగా సంతానం నిలబడుతుంది. సంతానం నిలబడుతుందంటే అమ్మాయి సమస్య కాటి క్లీన్ అయిపోయింది, అమ్మాయికి సంతానం నిలబడుతుందని హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ 2 చెట్లు, ఇది దంతె చెట్టు, ఇది బిసర చెట్టు. దంతె చెట్టు, బిసర చెట్టులో చాలా గుణం ఉంది. ఎన్నో ప్రోగ్రాములు చేశాము. ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం పూట ఇప్పుడు చాలా మందికి వేడి ఎక్కువ ఉండి కొంతమంది సంతానం కాని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఎంతమంది డాక్టర్ కాడ తిరుగుతుంటారు. కాబట్టి మన ఆదివాసీ గిరిజనం వైద్యము హైదరాబాద్ నంబర్, కర్నూలు నంబర్ ఉంటుంది. ఆ మందు మన కాడ దొరుకుతుంది.
ఎటువంటి సమస్య ఉన్నా ఒక 2-3 నెలలు వాడితే ఖచ్చితంగా సంతానవేత్తలని 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1,00,00,000 శాతంగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నంటే సంతాన వైద్యము మాకు బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు మా గూడానికి బండ్లు కట్టుకొని వచ్చి మందు తీసుకుపోయి మళ్ళీ మొక్కిపోయి అప్పుడు ఆ కాలం నాడు డబ్బులు అవన్నీ తీసుకునే వాళ్ళు కాదు. బియ్యం తీసుకొని, బట్టలు తీసుకొని, కావాల్సిన సరుకులు తీసుకొని గూడెంలో తెచ్చి మూటలు వేసేవాళ్ళు. అయ్యా మాకు సంతానం అయింది, మాకు అబ్బాయి అయినాడు, మాకు అమ్మాయి అయింది, అయ్యా మాకు 10 మందికి అన్నం పెట్టాలనుకున్నాము, మీ చేతులుంటే అన్నం పెట్టండి, మీరే అన్నం పెట్టండి తెచ్చేసేవాళ్ళు గింజలు. అప్పుడు ఆ కాలంలో ఆ కాలం డబ్బులు లేవు, డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. దాన ధర్మాలతో వైద్యము అన్ని ధాన్యం పెట్టేవాళ్ళు. కాబట్టి ఈరోజు ఏముందంటే ఈరోజు ఖర్చులు ఉండేవి. కాబట్టి నేనేముందంటే మందుల ఖర్చు వరకే తీసుకొని మీకు అందజేస్తాను. మీకు సంతానం అయినాక మీరు 100 మంది చెప్పుకుంటారని మరొకసారి అందరికీ అక్కలకు కానీ అమ్మలకు కానీ నాకంటే పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకు, వైద్యులకు, డాక్టర్లకు అందరికీ సంతానం మందు చక్కని గిరిజన వైద్యంలో చక్కని వైద్యం ఉందని అందరికీ నమస్కారం పెట్టి చర్య తీసుకుంటాం.